సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు thumbnail చూసే ఉంటారు. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నేనైతే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దీని ద్వారా నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఈ విధంగా చూడొచ్చు. రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 అనేసి ఉంది. సో న్యూ వేకెన్సీస్ అన్నమాట 2024లో రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే నెక్స్ట్ మంత్లోనే రిలీజ్ అవుతాయి. సో ఈ నోటిఫికేషన్స్. సో ఈ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే కింద ఇక్కడ మీరు చూడవచ్చు, ఆర్గనైజేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఉంది. సో గ్రూప్ డి నోటిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ వేకెన్సీస్ జాబ్స్ అని ఉంది కదా, ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 137,069 ఉన్నాయన్నమాట. సో 1,37,069 ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ ఏం లేదు, జస్ట్ 10th అండ్ ITI ఉంటే చాలన్నమాట. 10th ఉన్న వాళ్ళైతే 10th ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత PET అంటే ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ అన్నిట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2024 ఉంది. నెక్స్ట్ మంత్ జనవరి కాబట్టి జనవరిలో లాస్ట్ వీక్లో అయితే ఈ ఓపెన్ అయితే అవుతుంది అప్లికేషన్. అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ ఉంది కదా. సో ఇదైతే డేట్ అయితే మెన్షన్ చేయలేదు, ఫిబ్రవరి మంత్ మెన్షన్ చేశారు కానీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ అప్లికేషన్ డేట్ ఇచ్చాక ఎండింగ్ డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఫిబ్రవరిలో అయితే ఉంటుంది. సో కిందికి వస్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 137,069 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ అన్నమాట ఇది, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కలిపితే అన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేసి ఉంది. ఇక్కడ ఇవి వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ ఆ పోస్ట్కి వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి అయితే ఈ వీడియోని ఫాస్ట్ చేసి చూసుకోండి, లేదా ఈ నోటిఫికేషన్ యొక్క PDFని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ వర్క్ షాప్ వచ్చేసి 11,268, అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చేసి 919. సో ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది, లిస్ట్ అయితే ఉంది. సో టోటల్గా వచ్చేసి 17 అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రాక్ మెయింటైనర్ వచ్చేసి 40,772 వేకెన్సీస్. ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ వచ్చేసి జోన్ వైజ్గా కేటగిరీ వైజ్గానైతే ఏ జోన్లో ఏ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి టోటల్ జోన్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ వైజ్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ రైల్వే అని ఉంది కదా, ఈ సెంట్రల్ రైల్వే జోన్లో అన్రిజర్వ్ కేటగిరీ వచ్చేసి 33,597 ఉన్నాయి. SC వాళ్ళకి వచ్చేసి 1,398, ST వాళ్ళకి వచ్చేసి 759, OBC వాళ్ళకి వచ్చేసి 2,659 అయితే ఉండడం జరిగింది. ఆ విధంగా EW వచ్చేసి 935 అయితే ఉన్నాయి. టోటల్గా 9,345 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి జోన్లో ఉన్నాయి, ఈ యొక్క జోన్లు అన్నమాట. ఈ యొక్క కేటగిరీస్ ఇవి వచ్చేసి జోన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి కేటగిరీలు. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ జోన్లో అనేసి క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ అన్రిజర్వ్డ్ వచ్చేసి టోటల్ వచ్చేసి 42,411, SC వాళ్ళకి వచ్చేసి 15,574, ST వాళ్ళకి వచ్చేసి 8,000 వేకెన్సీస్. అలాగే OBC వాళ్ళకి వచ్చేసి 27,398, EWSH వచ్చేసి 10,386 ఉన్నాయి. ఇవి అయితే టోటల్ వేకెన్సీస్ అన్నమాట. సో మీరు ఒకసారి అయితే ఈ ఓవర్వ్యూని అయితే మొత్తం ఒకసారి అయితే చూసుకోండి. ఇవి వేకెన్సీస్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఎలిజిబిలిటీ, ఎవరెవరికి ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ చూడవచ్చు. క్యాండిడేట్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 18 and 13 years ఆన్ 1st January అంటే జనవరి 2024 ఫస్ట్ లోపు వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఇక్కడ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అదైనా కానీ 5 years ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి SC ST వాళ్ళకి మాత్రమే. 3 years ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి OBC క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నాయి. అదర్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు. సో కిందకు వచ్చేస్తే ఇక్కడ
రైల్వే గ్రూప్ డి పీఈటీ అని ఉంది. పీఈటీ అంటే ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. సో అది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి నేను మేల్ క్యాండిడేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్. సో మేల్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు, షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes ఇన్ 1 ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ అనేసి అంది. అంటే ఏం లేదు, 35 kgల వెయిట్ని మీరు 100 meters అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ 2 minutesలో అయితే మీరు క్యారీ చేయాలి. ఆ వెయిట్ని అయితే ఒక్కసారి ఎత్తుకున్న తర్వాత వెయిట్ని అయితే డౌన్ చేయొద్దు, కింద పెట్టొద్దు అన్నమాట. సో 35 kg వెయిట్ని 100 meters 2 minutesలో అయితే మీరు క్యారీ అయితే చేయాలి. సెకండ్ వచ్చేసి షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 4 minutes and 15 seconds అని ఉంది. అంటే 1000 metersని మీరు 4 minutes and 15 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాలి, రన్నింగ్ అన్నమాట ఇది. సో ఈ టూ క్రైటీరియాస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఫీమేల్కి వచ్చేసి సేమ్, బట్ అయితే ఏంటంటే వెయిట్ తగ్గిందన్నమాట. ఇక్కడ 20 kgs, మెన్కి వచ్చేసి ఇక్కడ 35 kgs ఉంటే ఫీమేల్కి వచ్చేసి 20 kgs ఉంది. డిస్టెన్స్ అండ్ టైం అయితే సేమ్ ఉందన్నమాట, 2 minutes 100 meters. అండ్ ఇక్కడ రన్నింగ్ విషయానికి వస్తే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters. వాళ్ళకైతే టైం అయితే ఎక్కువ మెన్షన్ చేయడం జరిగింది, ఎందుకంటే గర్ల్స్ కాబట్టి వాళ్ళకి 5 minutes and 40 seconds అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ టైంలోపు అయితే వీళ్ళు 1000 metersని అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో కిందకు వచ్చినట్టయితే గ్రూప్ డి క్వాలిఫికేషన్ ఇందాక మేము చెప్పినా కాబట్టి 10th standard అనమాట. 10th మేము ఉంటే చాలు. సో ఎవరైతే 10th క్వాలిఫై అవుతారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. ఇక్కడ కింద చూడొచ్చు ఎగ్జామ్ సిలబస్ అయితే మేము ఇక్కడ చూడొచ్చు. ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట, ఇవి క్వశ్చన్స్ అండ్ ఈవెన్ మార్క్స్ అన్నమాట. ఇవి ఈ జనరల్ సైన్స్లో 25 questions ఉంటాయి, 20 marks అన్నమాట. ఇట్స్ క్వశ్చన్, ఇట్స్ 1 mark అన్నమాట. సో మ్యాథ్స్ అలా సేమ్, మ్యాథ్స్ కూడా 25 questions ఉంటాయి, 25 marks. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇది కూడా 30 questions ఉంటాయి, 30 marks ఉంటాయి అన్నమాట. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ సిఏ అని ఉంది. ఇటుకొచ్చేసి 20 marks 20 questionsకి 50 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ వెయిటేజ్ వచ్చేసి 100 marks ఉంటుంది. టైం లిమిట్ వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది అన్నమాట. సో గంటన్నర అయితే ఉంటుంది ఎగ్జామ్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా నోట్లో మెన్షన్ చేశారు, డైరెక్షన్ విల్ బి 19 minutes అన్నమాట. అంటే 19 minutes మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/3 ఫర్ ఇట్స్ రాంగ్ క్వశ్చన్ అనమాట. అంటే 3 రాంగ్ క్వశ్చన్స్ మీరు ఎంటర్ చేసినట్టయితే 1 పాజిటివ్ మార్క్ అయితే మైనస్ అయితే అవుతుందన్నమాట. ఒక రైట్ క్వశ్చన్ అయితే అది మైనస్ అవుతుందన్నమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో ఇక్కడ శాలరీ విషయానికి వచ్చేసినట్టయితే స్టార్టింగ్ శాలరీ 18,000 అయితే ఉంది. సో లెవెల్ 1 అంటే స్టార్టింగ్ శాలరీ అన్నమాట. ఇది స్టార్టింగ్ శాలరీ 18,000 అవుతుంది. మీరు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మీరు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి. ఈ సిలబస్ మీద అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ సిలబస్ మీద అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి పీఈటీ అంటే ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ క్వాలిఫై అయితే మాత్రం వాళ్ళకి జాబ్ అయితే పక్కా అన్నమాట. ఓకే, కిందకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 250 ఉంది. అండ్ అదర్స్కి అయితే ఇతర క్యాండిడేట్కి అయితే 500 అయితే ఇవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ అప్లై అంటే ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాని లింక్ అయితే ఇంకా మీకు ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, బట్ అప్లికేషన్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. సో ఓపెన్ అయిన తర్వాత నేను అది ఎలా చేయాలనేది నేను అప్లికేషన్ ఓపెన్ అయిన ఫస్ట్ డేనే నేను ఒక వీడియో అయితే నేను మీకు చేసి చూపిస్తాను. మీకు దానికి డాక్యుమెంట్స్ ఏమి కావాలి, ఎలా అప్లై చేయాలనే ప్రతి ఒక్క విషయాన్ని అయితే నేను ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఏమేమి క్రైటీరియాస్ ఉండాలనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ మీరు చూడాలంటే ముందుగా ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అయితే నీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.